నడిచేవాడొకడు వెనుక నుంచి నడిపించేవాడు మరొకడా? ఇద్దరు కలిసి గాజాను కాజాలా తినేద్దాం అనుకుంటున్నారా? అందుకే గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం ఆగట్లేదా? ఆ బాంబు దాడుల వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అగ్రరాజ్యం పెద్దన్నదేనా? ఒకవైపే కాదు, రెండో వైపు చూస్తే అసలు కథ అర్థమవుతుంది. భీకర దాడులతో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి చొచ్చుకుపోతోంది. సగానికి పైగా భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్ నాన్ స్టాప్ దాడులతో కకావికలమైపోయింది గాజా. 18 నెలల దాడుల్లో ఇప్పటికే 50,000 మందికి పైగా మరణించారు. బెంజమిన్ నెతన్యాహు సేనలు గత నెల నుంచి హమాస్పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడంతో పాలస్తీనా ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఇళ్లు, పొలాలు, ఇతర మౌలిక సదుపాయాలను మళ్లీ వాడుకోలేని విధంగా ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని హక్కుల సంఘాలు వెల్లడించాయి. దాడుల విషయంలో బందీలను విడిపించేందుకే ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ను ఓడించాక గాజాలో భద్రతాపరమైన నియంత్రణను కలిగి ఉంటామని ఇటీవలే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలు చేశారు. సైనిక భాషలో చెప్పాలంటే గాజాను బంజరు భూమిగా మార్చేస్తోంది ఇజ్రాయెల్ అనేది నిపుణుల మాట. అసలు మనుషులే ఉండలేని స్థాయిలో గాజాను ఇజ్రాయెల్ ఎందుకు నాశనం చేస్తోంది? ఇది ఒకవైపు నుంచి చూస్తే కనిపించే కథ కాదు, రెండో వైపు కథ వేరే ఉందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. తెర మీద నెతన్యాహు కనిపించిన తెర వెనుక నుంచి ఆడిస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. రెండోసారి కాల్పులు, దాడులు వెనుక ఉన్నది కూడా అగ్రరాజ్య అధ్యక్షుడే అనేది మిడిల్ ఈస్ట్ టాక్. ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ కలిసి గాజాయ స్వాహా అంటున్నారా? అందుకే ఈ వార్ డ్రామా కామాలు లేకుండా నాన్ స్టాప్ గా కొనసాగుతోందా? అయితే అదే అసలు ప్లానా అంటే అవుననే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. నయానో భయానో అక్కడి జనాన్ని తరిమేసే ప్లాన్ పకడ్బందీగా సాగుతుందంటున్నారు వాళ్ళు. ట్రంప్ మనసులో మాటను నెతన్యాహు నెరవేరుస్తున్నట్టు ఉందంటున్నారు పశ్చిమాసియా వర్గాలు. గాజా తమకు కావాలని గతంలో పబ్లిక్ గానే కుండబద్దలు కొట్టారు ట్రంప్. గాజాలో ఉన్న 20 లక్షల మందిని ఇరుగు పొరుగు దేశాలకు తరలించి ఆ ప్రాంతాన్ని అమెరికా అద్భుతంగా తీర్చిదిద్దుతుందన్నారు ట్రంప్. అక్కడ అందరికీ నివాస గృహాలు నిర్మించి ఇవ్వడంతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దీనికి ఇజ్రాయెల్ మద్దతిచ్చినా పశ్చిమాసియాలోని దేశాలన్నీ ట్రంప్ ప్రకటనను ముక్తకంఠంతో ఖండించాయి. ఇక అటు వాషింగ్టన్లో ట్రంప్ను నెతన్యాహు కలిసిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించాక నెతన్యాహు వాషింగ్టన్ వెళ్లడం ఇది 4వసారి. అయితే ఈ భేటీపైనే ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గాజాలో తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ కి మద్దతు ఇవ్వాలంటూ ట్రంప్ ని నెతన్యాహు కోరవచ్చని చెప్తున్నారు. ఇక ట్రంప్ కోరుకుంటుంది కూడా అదే అని చెప్తున్నారు. గాజా గుటకాయ స్వాహా పథకం అమలు అంశం ట్రంప్, నెతన్యాహు మధ్య చర్చల్లో కీలకంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.